మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలులో జాప్యం వెరసి అన్నదాత ఆగమాగమవుతున్నారు. కల్లాల్లో వర్షాలకు తడిసిన వడ్లను చూస్తూ కన్నీరు పెడుతున్నారు. నెలల తరబడి కొనుగోళ్లు సాగక కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. అధికారులు స్పందించి వడ్లు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి దుర్భరంగా మారుతోంది. వరి, మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా సాగక అన్నదాత ఆగమాగమవుతున్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రోడ్డెక్కుతున్న పరిస్థితులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయాయి. రైతులు వడ్లను ఎండబెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గన్నీ సంచుల కొరతతో ధాన్యం సేకరణ మరింత ఆలస్యమవుతోందని ఆవేదన చెందుతున్నారు. కుంటాల మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. అధికారుల కాళ్లు మొక్కుతూ కొనుగోలు ప్రారంభించాలని రైతులు ప్రాధేయపడ్డారు. 4 కిలోమీటర్ల దగ్గర రాసుపల్లి ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తా, అక్కడ లారీల అందులో ఇప్పటి వరకు ఒక 60-70 లారీల వడ్లు ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్కి 4 కిలోమీటర్లు మాత్రమే 60-70 ట్రాక్టర్ లారీల వడ్లు ఉంటాయి. 2 లారీలు మాత్రమే పోయినాయి ఇప్పటి వరకు. అంటే 2 లారీలు 2 నెలల నుంచి 2 లారీలు పోయినాయి. అంటే కలెక్టర్ గారికి కనిపిస్తాయి వాట్లు. 4 కిలోమీటర్ ఎక్కడ పర్యటిస్తుంది, ఎక్కడ పోతుంది మరి మాకు తెలుస్తలేదు. మీకు ఎక్కడ కనిపిస్తుంది నాకు అర్థం కాలేదు. మా దగ్గర ఇక్కడ 4 కిలోమీటర్ల దూరాన్ని 60-70 లారీల వడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రాలే. మన రైతులకు కనీసం టాపర్ల కిరాయిలకు సరిపోతలేదు వ్యవసాయం. ఇక్కడ కలెక్టర్ పని చేయట్లేదు. మేము తక్షణమే కలెక్టర్ను మార్పు కోరుకోవాలని కోరుకుంటున్నాం. తక్షణమే మా రైతుల పక్షాన మా రైతులకు న్యాయం చేయాలని ఇప్పటికి కూడా కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేశారు. నెల రోజులుగా ఎదురుచూస్తున్న వడ్లు కొనుగోలు చేయడం లేదని కరీంనగర్ మంచిర్యాల రహదారిపై బైఠాయించారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మెదక్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతులు కాంగ్రెస్ నాయకులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలులో విపరీతమైన జాప్యం జరుగుతున్నా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓ రైతు పెట్రోల్ పోసుకుంటున్నా అంటూ డబ్బా మూత ఓపెన్ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అడిషనల్ కలెక్టర్ హామీ మేరకు ఆందోళన విరమించారు. ఇక్కడ వచ్చి వారం రోజులు అవుతుంది. ఇవరికి సంచుల కోసం 4 రోజులు అయింది. మరి సంచులు ఇచ్చినాక ఈ మిషన్ రమ్మంటే మిషన్ ఒక మిషన్ ఎత్తలేదు. ఇలా మిషన్ల కోసమే కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డది, తడిపత్తలు ఇవ్వమని తడిపత్తలు ఇవ్వలేరు. మొదల వర్షం వచ్చిన తర్వాత తడిపత్తలు ఇచ్చిండ్రు. మొత్తం నానినాయి, కాంటాలు అయినాయి. మరి కాంటాలు అయినాక బాధ్యత మా అంటారా మరి వాళ్ళ అంటారా ఏం తెలియదు మాకు. వాళ్ళు ఏమంటారంటే కాంటాలు అయినా కూడా లారీ ఎక్కేంత వరకు కూడా రైతులే బాధ్యత అంటారు. మొత్తమే తడిసినాయి. మరి తడిసి మొలకొచ్చినాయి. అవి 5 రోజుల నుంచి ఆరబోయడం, ఎత్తడం, ఆరబోయడం ఇదే రకంగా రకరకాల ఇబ్బందులు జరుగుతాయి. రైతులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. 4 నెలలు ఆడ కష్టపడితే ఈడ మార్కెట్ లో ఇబ్బందులు పెడుతున్నారు. ఇక మార్కెట్ అధికారులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పనులు చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళకు పట్టించుకునే నాదుడే లేదు. నెల రోజులు అవుతుందన్న, నెల 15 రోజులు అవుతుంది. కాంటకు వస్తలేరు. మేము ఎంత కష్టపడి పని చేసినా కూడా వీళ్ళు కాంటకు వస్తలేరు, వేబిర్చి పెట్టుకుంటలేరు. రాత్రి పడ్డ అకాల వర్షానికి ఒక 2 ఎకరాల పొద్దున్నలు పోసినాం. అకాల వర్షానికి 20-20 బస్తాల మొక్కలు కింద మడుగుంది. కనీస సౌకర్యం నీట్గా లేదు. దాన్ని మేము పంట పండించి 4 నెలలు, మార్కెటింగ్ తీసుకొచ్చి 45 రోజులు, కనీసం పట్టించుకున్న నాదుడే లేడు. మేము ఇప్పుడు 1,50,000 పెట్టుబడి పెట్టినాం. 1,50,000 చూస్తే రావు మా పంటకు. ఇవన్నీ చూసుకుంటే పిండి బస్తాల కాంచాలు చూసుకుంటే వడ్లు జొన్నలు పట్టుడు మిషన్లల్లో ఇక్కడ తెచ్చి పోసుడు, ట్రాక్టర్ కిరాయిలు, మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టుకుని బయటకు పంపించాలని అంటారు. వరంగల్ జిల్లా నర్సంపేట రైతులను అకాల వర్షాలు నిండా ముంచాయి. 6 గాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తెస్తే నిన్న కురిసిన వర్షానికి వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. బస్తాలపై కప్పిన టార్పాలిన్ కవర్లలో నీరు చేరడంతో రైతులు బకెట్లతో ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం పరదాలు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన మొక్కలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.